అందరూ క్షేమంగా ఉన్నారని మరి నేను నమ్ముచున్నాను. మరి దేవునికి స్తోత్రము. ఈ సమయంలో దేవుని యొక్క కృపలో కీర్తన భాగం 21వ అధ్యాయములో కొన్ని వచనాలు మనము చదువుకున్నాం. దేవునికి మహిమ కలుగులాగన ఈ సమయంలో మాటలను మనము ధ్యానించుకుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో చూద్దాం. చదవబడినటువంటి భాగాన్ని మనం ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతడి మనోభిష్టము నీవు సఫలము చేసి ఉన్నావు. అతన్ని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి గొప్ప మాటలను మనము అనుకుంటే, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. ఈరోజు దేవుని యొక్క బలమును బట్టి, దేవుని యొక్క మేలును బట్టి, దేవుని యొక్క రక్షణను బట్టి, దేవుని యొక్క సన్నిధానంలో మనము సంతోషించాలి. అందుకే యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఈరోజు ఆయన రక్షణను బట్టి, ఆయన మేలును బట్టి, ఆయన చేసినటువంటి కృపలను బట్టి, దేవుడు మనకు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి వాటిని బట్టి సంతోషించాలి. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే సంతోషం. దేవుడు చేసిన గొప్ప కార్యములను బట్టి మనము సంతోషిస్తున్నాం. ఈరోజు ఈ స్థలంలో మనము చేరి దేవుని స్తుతిస్తున్నామని అంటే ఆయన చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి, ఆయన చేసినటువంటి గొప్ప మేలులను బట్టి, ఆయన సన్నిధానములో ఆయనను బట్టి మాత్రమే మనము అతిశయించు వారముగా ఉన్నాం. అందుకే దేవుని యొక్క కృపలో ఇక్కడ అంటాడు, అతని మనోభిష్టము నీవు సఫలము చేసి ఉన్నావు. అతనిని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. మనకున్నటువంటి ఆశలను, మనకున్నటువంటి అవసరాలను, మనకున్నటువంటి మేలులను దేవుడు తీర్చిన దానిని బట్టి, ఆయన చేసినటువంటి ఉపకారములన్నిటిని బట్టి ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీవు సఫలము చేసి ఉన్నావు. దేవుడు మనకు సఫలము చేసి ఉన్నాడు. అన్నీ ఈరోజు దేవుడు మనం అనుకున్నటువంటి విషయములో ఎన్నో మేలులు సఫలము చేశాడు. ఎన్నో దేవుడు మనకు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి ఆయన అంటున్నాడు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. మన నోటితో వచ్చేటువంటి ప్రార్థన, మనము చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించి ఉన్నాడు. ప్రభువా నాకు సహాయము చేయమని దేవునిని మనం అడిగినప్పుడు ఆ సహాయము దేవుడు చేసిన దానిని బట్టి నా ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు నాకు ఆ ప్రార్థనను విని నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. దేవుడు నాకు సహాయము చేశాడు అన్నటువంటి మాటను బట్టి మనము ఎంతో సంతోషించువారముగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నది. చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదివితే, 7-8 వచనాలు. యెహోవా నాకు ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక. అది చాలామంది నమ్ముతారు కానీ హృదయపూర్వకంగా నమ్మడం లేదు, హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థన చేయడం లేదు, హృదయపూర్వకంగా దేవుణ్ణి అంగీకరించి ప్రార్థన చేయవారు కాదు. ఈయనైతే అంటున్నాడు, నా హృదయము ఆయన యందు
దేవుని యందు నమ్మిక కలిగి దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క ఉద్దేశ ప్రకారముగా నడుచుకునేటువంటి వారమై హృదయపూర్వకముగా హృదయముతో దేవునిని అంగీకరించినటువంటి వారుగా. కింద బాగా చదివితే నాకు సహాయము కలిగను. చాలామంది దేవుని సహాయము కావాలని కోరేవారు ఉన్నారు, కానీ హృదయపూర్వకముగా ప్రార్థన చేసేవాళ్ళు లేరు. చాలామంది ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన ఏదో ఒట్టి ప్రార్థన, ఏదో పై ప్రార్థన. ఎంత కాలమైన ప్రార్థన దేవుని సన్నిధానానికి పోనేపోదు. కారణము వారు హృదయపూర్వకముగా ప్రార్థన చేయడం లేదు, ఇష్టపూర్వకంగా ప్రార్థన చేయడం లేదు, మనస్ఫూర్తిగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడం లేదు. కానీ హృదయపూర్వకంగా ప్రార్థన చేసేది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. మరొకసారి చదివితే, నా హృదయం ఆయన యందు. ఈరోజు హృదయపూర్వకముగా దేవుని యందు నమ్మకం కలగాలి. నా హృదయము దేవుని యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగెను. ఈరోజు ప్రతి సహాయము దేవుని నుంచి మాత్రమే వస్తుంది. దేవుడు మాత్రమే సహాయము చేయగలిగినటువంటి వాడు. ఆయన సన్నిధానములో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ హృదయపూర్వకముగా ఆయన యందు విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించి సహాయం చేస్తాడు. అందుకే ఆయన అంటాడు, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయ సంతోషం. ఈరోజు దేవుడు చేసిన మేలులు బట్టి దేవుని సన్నిధానంలో స్తుతించలేనటువంటి వారు ఎంతోమంది, హర్షించలేనటువంటి వారు ఎంతోమంది, దేవుడు చేసిన మేలులు పొంది దేవుని సన్నిధానంలో ఆనందించలేకపోయినటువంటి వారు ఎంతోమంది. దేవుని యొక్క కృపలో హృదయపూర్వకముగా దేవుని నమ్ముకుంటే మనకెంత సంతోషమో, ఆయన చేసే మేలులు బట్టి ఎంత ఆనందమో, ఆయన చూపేటువంటి ప్రేమ అది గొప్పది. అందుకోసమే దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క మాటల ప్రకారముగా మనము చూసినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇంకొక మాట చదివితే 59వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. 59వ అధ్యాయము. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినములలో నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ పరమను గూర్చి నేను కీర్తించెదను. హృదయమున ఉదయమున నేను నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తించెదను. ఆయన కోటగా ఉన్నాడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు, ఆయన కృపతో ప్రేమించగలిగినటువంటి వాడు. అనేకమైనటువంటి కృపలను మరి ధారాళముగా దయచేయగలిగినటువంటి దేవుడు. దానిని బట్టి సంతోషించాలి. ఎంతసేపటికి చాలామంది దేవుడు ఏదైనా చేస్తే చాలు, ఏదైనా చేస్తే ఏమవుద్ది, కానీ పొందిన దానిని బట్టి ఆయన సన్నిధానంలో నువ్వు ఆరాధించలేకపోయినప్పుడు, ఆయన గణపరచలేకపోయినప్పుడు, ఆయన చేసినటువంటి మేలులను బట్టి నువ్వు స్తుతించలేకపోయినప్పుడు అసలు మనము బ్రతికినటువంటి బ్రతికే కాదు. దేవుని సన్నిధానంలో ఆయన స్తుతించి, ఆయన గణపరిచి, ఆయన హెచ్చించి, ఆయన గణపరిచి, ఆయన చేసినటువంటి కృపలను బట్టి సంతోషించాలి. కృపలను తలంచుచు, కృపలను
తలంచొచ్చు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచొచ్చు, కృపలను తలంచొచ్చు. స్తోత్రం. ఆయన చేసినటువంటి కృపలన్నీ తలుచుకుంటూ ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఆయుష్కాలం అంతా బ్రతికినంత కాలము దేవుని సన్నిధానంలో కృతజ్ఞతలు చెల్లించాలి. అయ్యా నువ్వు చేసిన మేలులను బట్టి, అయ్యా నువ్వు చేసినటువంటి ఉపకారమును బట్టి, అయ్యా నువ్వు చేసినటువంటి సహాయమును బట్టి నీ సన్నిధానములో నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోయినప్పటికీ దేవుడు నిన్ను నన్ను బ్రతికించాడు. ఎంతోమంది ఈ దినాన్ని ఈ లోకము నుంచి విడిచిపెట్టినప్పటికీ దేవుడు నిన్ను నన్ను ఈ లోకములో ఉంచాడు. ఆయుష్కాలమును పొడిగించి రక్షించిన దేవునిని బట్టి దేవుని సన్నిధానములో నువ్వు స్తుతించాలి, నువ్వు గణపరచాలి, నువ్వు హెచ్చించాలి, ఆయన్ని స్తుతించాలి. అందుకే ఆ మాట అలా రాయబడింది. 59వ కీర్తన చదువుదాం. 59, 17 వచ్చిన ఒకసారి చదివితే, దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను. నువ్వు దేవుణ్ణే కీర్తించాలి. దేవుడు తప్ప మనకు మేలు చేయువారు ఎవ్వరూ లేరు. కీర్తన 9:13 వచ్చిన ఒకసారి చదివితే, కీర్తన 9:13, నేను నీ కీర్తిని అంతటిని ప్రసిద్ధి చేయుచు దేవుని యొక్క కృపలో ఆయన మనల్ని ఉద్ధరించువాడు, ఆయన మనల్ని రక్షించువాడు, ఆయన మనల్ని కాపాడువాడు. అందుకే ఆయన అంటాడు మరొకసారి 13వ వచనం చదివితే, ఈరోజు మనం ఎవరుమో తెలియదు. నిన్ను కానీ నన్ను కానీ దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచేశాడు. మన పేరును ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచేశాడు. దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదంతో ఉంచేశాడు. మరి అయ్యగారు విజయవాడ పట్టణం అక్కడెక్కడి నుంచో వచ్చేసారు. కానీ కొంతకాలం తర్వాత దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాలతో వారిని నింపబోతాడు. ఎవరో ఏమో, కానీ దేవుని యొక్క కృపను బట్టి చదివితే చేయొచ్చు. నీ రక్షణను బట్టి హర్షించినట్లు ఈరోజు దేవుని సన్నిధానంలో ఆయన చూపిన కరుణ వాత్సల్యతను బట్టి, ఆయన సన్నిధానంలో ఆయన యొక్క నామమును బట్టి, నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు నన్ను బ్రతికించయ్యా. కింద చదివితే, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణానికి అప్పచెప్పకుండా మరణపు అంచులో నుంచి రక్షించినటువంటి దేవుడు, మనల్ని కాపాడినటువంటి దేవుడు. వాస్తవం మొన్న మనం చూస్తుంటే ఆ యూట్యూబ్లో చూసేటప్పుడు వార్తలో అంటున్నాడు, అక్కడ దేవుని యొక్క కృపను బట్టి పాపము వాళ్ళు ఆ తిరణాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ తిరుపతి దగ్గర కారు పోతూ ఉంది, కానీ లారీ ఆ కంటైనర్ దాని పేరు అది ఉంటుంది, మామూలు గూడ్లాగా ఉండేది లగేజ్ తోటి. కారు ఒక పక్క పోతూ ఉంటే ఈ పక్క ఉన్నటువంటి కంటైనర్ వచ్చేసి ఆ డైవర్ట్ దాటి అవతల పోయి కారు మీద పడిపోయేసి, ఎక్కడ పడిపోయింది? కారు మీద పడిపోయింది. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ చచ్చిపోయేశారు. ఈరోజు మనం అనుకుంటాం నాకేమీ లేని, కానీ మనల్ని కాపాడుచున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడో. మరణ ద్వారమున ప్రవేశించకుండా
మరణ ద్వారము నుంచి కాపాడినటువంటి దేవుడు ఈరోజు ఈ సమయంలో ఎలా జరుగుతుందో మనకు అర్థం కాదు. మనం నేరుగా వెళ్ళిపోతూ ఉంటాం, ఎవడో వచ్చి మనల్ని గుద్దేస్తాడు బండి మీద, మనమేమో జాగ్రత్తగానే పోతున్నాం. కానీ అలాంటి వాటి అన్నిటిలో నుంచి అపాయం రాకుండా మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడు. వాస్తవం, దానికి అర్థం లేనటువంటి పరిస్థితులు ప్రయాణమై మనం వెళ్ళిపోతూ ఉంటాం, గమ్యం చేరలేం. అదే తిరుపతి దగ్గర బస్సులో వెళ్ళిపోతూ ఉన్నారు, ఆ పక్క నుంచి 2 లారీలు వచ్చేసి ఆ బస్సును గుద్దేసాయి, ఒక 7-8 మంది చచ్చిపోయారు. గమ్యము చేరేటువంటి స్థితిలో లేనటువంటి వాళ్ళు ఎంతోమంది. వాస్తవం, తెలియని రీతిలో ఏదో ఒకటి జరిగిపోతుంది. కానీ అనేకమైనటువంటి బాధలు కష్టాలు మనకు రాకుండా మరణపు యొక్క అంచులో మనం ఉన్నా కానీ దేవుడు మనల్ని చేయి పట్టుకొని కాపాడేటువంటి వాడు ఉన్నాడు. అందుకే ఆ మాట అలా అక్కడ చెప్పబడింది. చూద్దాం ఏమంటారంటే, మరణ ద్వారమున ప్రవేశింపకుండా మరణ ద్వారమున ప్రవేశించకుండా ఉద్ధరించువాడా. అందుకే దేవుని యొక్క కృపలో మరణ ద్వారము మనల్ని ఆవరించకుండా కాపాడుచున్నటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. ఇంకొక మాట చదివితే 30వ అధ్యాయము కీర్తన 30వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదివితే, 30వ అధ్యాయము 3వ వచనం ఒకసారి. యెహోవా పాతాళము నుంచి మన ప్రాణమును లేవదీసినవాడు, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను తప్పించితివి. తప్పించగలిగినటువంటి వాడు, అనేకమైనటువంటి మరణకరమైనటువంటి శోధనలో నుంచి తప్పించగలిగిన. కానీ ఆ మాటను గుర్తు చేసుకొని దేవుడు నిన్ను నన్ను తప్పించినటువంటి ఆ గొప్ప మేలులు బట్టి ఆయన్ను కీర్తించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. వారమంతా మనం ఏం పని చేసుకున్నా పర్వాలేదు, వారం తర్వాత ఒక్కరోజు దేవుని సన్నిధానంలో స్తుతించులాగన, గణపరచులాగన, ఆయన హెచ్చించులాగన, అయ్యా నన్ను కాపాడావు, అయ్యా నన్ను కాపాడినావు, నన్ను రక్షించినావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి, హెచ్చించాలి. ఇంకొక మాట చదివితే అక్కడ చదువుకుందాం. 86వ కీర్తన 12వ వచనం ఒకసారి చదివితే, 86వ కీర్తన 12వ వచనం చదువుదాం. నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, నీ నామమున నిత్యము మహిమపరచదను. దేవుడు నిన్ను కాపాడిన దానికి, దేవుడు నీకు చేసిన మేలులు బట్టి దేవుని సన్నిధానికి మనం వచ్చాం. దేనికి వచ్చామంటే ఆయన చేసిన మేలులను బట్టి ఆయన్ను స్తుతించడానికి, గణపరచడానికి, ఆయన హెచ్చించడానికి, ఆయన ఆరాధించడానికి. ఈ ఒక్కరోజు దేవుని సన్నిధానంలో మనం గడిపి ఆయన స్తుతించి, ఆయన ఆరాధించి, ఆయన హెచ్చించి, నిజమైనటువంటి దేవుడు నన్ను కాపాడాడు, నన్ను రక్షించాడు, దానిని బట్టి ఆయన నేను కీర్తించదను, ఆయనను నేను ఆరాధించదను, ఆయన నేను మహిమపరచదను. ఆయన చేసినటువంటి ఉపకారములన్నిటిని బట్టి ఆయన నేను హెచ్చించదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7వ అధ్యాయము అదే కీర్తన 7వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, 7వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అంటాడు, వాడు గుంట త్రవ్వి అది లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోను. ఇది గొప్ప విచిత్రం. వాడు గుంత తవ్వుతూ ఉన్నాడంట. ఎందుకురా గుంత తవ్వుతున్నాడంటే, కావాలా గుంత తవ్వుతున్నాను అన్నంట. దేవుడు ఏం చేశాడంటే, నాయన చిన్నగా కాదు, తొందరగా తవ్వయ్యా అన్నాడంట. తవ్వుతూ గుంత ఎంత కావాలని అంత తవ్వేశాడు. తర్వాత ఏమంటాడంటే,
ఆ గుంత ఎందుకు తవ్వారంటే ఎవడన్నా పడాలని. ఎవడో పడేది కాదు. ఈ గుంతలో నువ్వే పడాలి. ఎవడి కోసమో తవ్వి ఎవరో ఏదో చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు కాదు కాదు, నువ్వు కష్టపడి తవ్వినవురా, కష్టపడి తవ్వినవు కాబట్టి ఆ గుంతలో నువ్వే పడాలి. ఎవరనేది? దేవుడు అనేది. అందుకే ఒక మాట అంటాడు, చెరపకురా చెడిది. దేవుని యొక్క ఉద్దేశంలో అలాంటి వారు కూడా లోకంలో లేకపోలేదు. అందుకోసమే ఆయన గుంత తవ్వాడు. కానీ అక్కడ అంటాడు, వాడు గుంట త్రవ్వి అది లోతు చేసి ఉన్నాడు. బా, ఎంత కసి, ఎంత కోపమో, ఎవడి కోసమో. నీలాంటి ప్రాణం కాదు అవతలోనిది, నీలాంటి జీవితం కాదు అవతలోనిది. అవతలోని పడేయాలని నువ్వు గుంత తవ్వితే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు తలంచినటువంటి చేటు వాటి మీదకే వచ్చేస్తుంది. మనం అనుకుంటాం ఏదో చెయ్యాలని, కానీ నేను అనుకున్నది అది నా నెత్తి మీదకే వస్తుంది. అది నా నెత్తి మీదకే వస్తుంది. నెత్తి మీదకి వచ్చినప్పుడు అయ్యో నేను అడిగి పోకపోతే బాగున్నే, నేను చేసింది మంచిది కాదే అనుకుంటే ప్రయోజనం ఏమొచ్చింది? చేసిన కాడికి చేసేస్తారు. చేసిన తర్వాత అయ్యో చేసినామంటే అది మన మీదకి వచ్చేదాకా అర్థం కాదు, కానీ మన మీదకి వచ్చినప్పుడే అది అర్థమయ్యేది. అదేలాగా మనము ఎంత బాధపడుతున్నామో అవతల వ్యక్తి కూడా అలాగే బాధపడిపోతాడు. అవతల వ్యక్తి కూడా అదే విధమైనటువంటి కష్టాలు పడిపోతారు. మనం పడితే కష్టం కాదు, కానీ అవతల వ్యక్తి పడితే కష్టమా? లేకపోతే మనం పడితే కష్టం, కానీ అవతల వ్యక్తి పడితే నవ్వా? కాదు కాదు కాదు. అందుకోసమే ఆయన అంటాడు, వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికి వచ్చును, వాడు యోచించిన బలత్కారము వాని నడి నెత్తి మీదనే పడును. ఇది ఎంత విచిత్రంగా ఉంటుంది కదండి. వాస్తవం. మనం ఏదైతే అనుకుంటామో అది ఒకరోజు మన మీదికి తప్పకుండా వచ్చేస్తుంది. ఒకరిని చూసి మనము సంతోషించినప్పుడు మనల్ని చూసి కూడా కొంతమంది సంతోషిస్తారు. దేవుని యొక్క వాక్యము అలా చెప్పబడుతుంది. అందుకోసమే దేవుడు నిన్ను బ్రతికించాడు కాబట్టి, దేవుడు నిన్ను కాపాడాడు కాబట్టి, దేవుడు చేసినటువంటి ఉపకారములన్నిటిని తలంచుచు దేవుని సన్నిధానములో ఆయన్ను కీర్తించాలి, ఆయన గణపరచాలి, ఆయన హెచ్చించాలి. లోకం శాశ్వతం కాదు, మన జీవితాలు శాశ్వతం కాదు. దేవుడు కొంత సమయాన్ని మనకి ఇచ్చేశాడు. హేబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదివితే, హేబు గ్రంథం 14వ అధ్యాయం, నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య. మన ఆయుష్కాలం, మన దినాలు, మనం బ్రతకవలసినటువంటిది దేవునికి తెలుసు. ఎవ్వరికి తెలీదు. నీది నీకు తెలీదు, నాది నాకు తెలీదు, కానీ దేవునికి మాత్రమే తెలుసు. ఏదో చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావేమో, అది ఎంత మాత్రమో అది నీకు ఉపయోగపడదు. కారణం ఎందుకనంటే అది దేవుని చిత్తం కాదు, దేవుని యొక్క ఉద్దేశం కాదు. అందుకోసం ఏదనంటే నరుల ఆయుష్కాలము పరిమితి గలది, నీకు తెలిసే ఉన్నది, మించజాలని. అది మనం అనుకుంటాం, ఇంకా కొన్ని సంవత్సరాలు బతుకుదాం, ఇంకా కొన్ని సంవత్సరాలు బతికితే బాగుంటుందని. ఆయన గీత గీసేశాడు, ఇది దాటిపోవడానికి లేదని. ఆ గీత వరకు వచ్చి మనం ఆగిపోతాం. ఆ వయో పరిమితి మించజాలకుండా దేవుడు నిర్ణయించి పెట్టాడు. కానీ మించిపోవచ్చు. ఎప్పుడు మించిపోవచ్చు అంటే ఆయన చేసినటువంటి మేలులన్నిటినీ గుర్తు చేసుకొని, మన తప్పిదాలను మనం ఒప్పుకొని, హిజ్కియా గోడ తట్టు తిరిగి తన ఆ యథార్థతను బట్టి ఒప్పుకొని, నన్ను ఒక్కసారి కరుణించయ్యా, నన్ను మరణానికి అప్పచెప్పబాకయ్యా అని తన హృదయ వేదనను దేవుని సన్నిధానంలో చెప్పుకున్నప్పుడు ఏం చేశాడు? 15 సంవత్సరాలు ఆయుష్కాలము పొడిగించేశాడు. అంటే
గీత గీసింది కూడా దాటించడానికి ఆయనకు ఒక్కడికే అర్హత, ఇంకెవ్వరికి లేదు. వద్దు అనుకుంటే అంతే హద్దు, కావాలనుకుంటే ఆయన అనుకున్న కాడికి మనం పోవచ్చు కదా. నువ్వు మరణమవుచున్నావు అని చెప్పి ప్రవక్త ద్వారాగా చెప్పి వెంటనే ఆ కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసేది చూసిన వెంటనే హృదయంలో దేవుడు నొచ్చుకొని ఇతనికి మళ్ళీ కొంచెం ఆయుష్కాలం పొడిగిస్తే బాగుంటుందని మరలాదే ప్రవక్త ద్వారాగా చెప్పించాడు. కారణం ఎందుకంటే పశ్చాత్తాపపడి హృదయపూర్వకముగా దేవుని సన్నిధానములో ఏడ్చుచు కన్నీళ్ళు విడుచుచు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి నువ్వు నేను అలాంటి యొక్క జీవితం కలిగి ఉండాలి. ఏదో మనం ఉన్నాము, ఏదో ఒక విధమైనటువంటి జీవితంలో ఉన్నామంటే ప్రయోజనం లేదు. కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? దేవుడు వింటాడా? దేవుడు నీ ప్రార్థన వింటే నీకు మేలే. నీ ప్రార్థన దేవుడు వినగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ వినగలిగినటువంటి ప్రార్థన నువ్వు చేసేటువంటి వాడై ఉండాలి. అందుకే 21వ అధ్యాయము 2వ వచనంలో ఆ మాట మాట్లాడతాడు. 21వ అధ్యాయము అది మనకున్నటువంటి ఆశలు, మనకున్నటువంటి మరి ఆశను దేవుడు సఫలము చేస్తున్నాడు. మనం చేసిన ప్రార్థన దేవుడు సఫలం చేస్తున్నాడు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, వాటన్నిటిని బట్టి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. కానీ వాటన్నిటిని బట్టి ఆయన సఫలము చేస్తున్నాడు. వచ్చిన ప్రార్థన అది దేవుడు మన ప్రార్థన వినేటువంటి వాడు వినాలి. హిజ్కియా ప్రార్థన చేశాడు, దేవుడు వినేశాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు. అయ్యా, 2వ రాజులు 20వ అధ్యాయము 2వ వచనం చదివితే చూద్దాం. గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని సమస్తమును నేనెట్లు జరిగించుతును కృపతో. హిజ్కియా కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేశాను. నువ్వు చేయగలవా? అలాంటి ప్రార్థన నువ్వు చేయగలవా? ఆ ప్రార్థన చేయడానికి నీకు వీలుందా? లేదు. మనం ఎప్పుడు మంచి చేసేవాళ్ళం కాదు. మనం ఎప్పుడు దేవుణ్ణి మరి మేలు చేసేటువంటి పరిస్థితిలో లేం. ఆయన అంటున్నాడు, నేను ఎట్లు నీ సన్నిధానంలో యథార్థముగా ప్రవర్తిస్తునో, నేను ఎట్లు నీ సన్నిధానంలో నీ దృష్టికి అనుకూలముగా ఎంతసేపటికి దేవునికి అనుకూలముగా ప్రవర్తించే వాళ్ళు లేరు. కానీ మనకిష్టం వచ్చినట్లుగా నడుచుకునేటువంటి వాళ్ళు, మనకిష్టం వచ్చినట్లుగా మనకిష్టం వచ్చినట్లుగా దేవుణ్ణి నడవాలి. కానీ దేవునికి ఇష్టం వచ్చినట్లుగా మనం నడవడం లేదు. ఆయన అంటున్నాడు, నేను నీకు ఇష్టం వచ్చినట్లుగా నేను ఎట్లు నడుచుతును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. నీ మాట ప్రకారముగా నేను నడుచుకున్నాను కదా, నేను యథార్థంగా నేను ప్రవర్తించాను కదా. దేవుని సన్నిధానంలో కన్నీళ్లు విడుచుచు హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు చేయగలవా? నీకు ఉంది అర్హత? నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవుని సన్నిధానంలో చేరతా వెంటనే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోయేసింది. దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. చూద్దాం. యెషయా నడిమిషాలు ఉండి అవతల వెళ్ళక మునిపే ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి ఇట్లనుము, నీ పితరుడైన దావీదుకు యెహోవా అది తెలుసా? తెలీదా దేవునికి మన పరిస్థితి తెలుసా? మొత్తం తెలుసు. నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని
నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చాలు. మన ప్రార్థన దేవుడు వింటాడండి. నీ ప్రార్థన దేవుడు వింటాడా? నా ప్రార్థన దేవుడు వింటాడా? ప్రార్థనా జీవితం తుత్పాలిస్ ప్రార్థన, మనుషులకు కనబడాలని ప్రార్థన, ఏదో ఒక విధమైనటువంటి ప్రార్థన కాదు. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ప్రార్థన హిజ్కియా చేసినటువంటి ప్రార్థన దేవుడు విని ఆయన అంటున్నాడు, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. అర్థమైంది? చెడిపోయిన దాన్ని బాగు చేస్తాడు, దుఃఖంతో ఉన్నటువంటి వారిని బాగుపరుస్తాడు, వేదనలో ఉన్నవారిని ఓదారుస్తాడు. అర్థమైంది? కానీ దేవుని యొక్క కృపలో ఎంత బాగుంటుందంటే, నేను నిన్ను బాగుపరిచేదను. రోగముతో పడి ఉన్నాడు, అతనికి ఒక పెద్ద గాయమైపోయింది, ఆ గాయముతో చచ్చిపోతాడు ఆయన. కానీ దేవుని యొక్క వాక్యం ఎలా వచ్చిందంటే అతన్ని బాగుపరిచేదానికి దేవుని వాక్యం వచ్చేసింది. చదివితే 3వ దినమున ఇంకా నీకు 15 సంవత్సరములు ఆయుష్ము ఇచ్చేదను, నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు. దేవుడు కాపాడాలనుకుంటే ఏమైనా చేసేస్తాడు. ఈరోజు వాస్తవంగా తండ్రి చేసిన మేలులను బట్టి కుమారులకు ఆశీర్వాదం వస్తుంది. అలాంటి గొప్ప ఆశీర్వాదము నువ్వు పొందాలంటే, అలాంటి మేలు నువ్వు పొందాలంటే నువ్వు చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధానంలో చేరాలి. అది ఎట్టాడిదంటే యథార్థమైనటువంటి ప్రార్థన అయి ఉండాలి. యథార్థమైనటువంటి ప్రార్థన అయి ఉండాలి. దేవుడు అంగీకరించగలిగినటువంటి ప్రార్థన అయి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు వింటే నీకేం కావాలనో దేవుడు సహాయం చేస్తాడు. ఆఫ్టర్ ఆల్ అది కావాలి ఇది కావాలని మనం కోరుకుంటాం, అది కాదు గొప్ప. చావు అంచున ఉన్నటువంటి వాడిని బ్రతికించి మరలా 15 సంవత్సరాలు బ్రతికించడం అంటే అది గొప్పది. చావు అంచున ఉన్నటువంటి హిజ్కియాను తన ప్రార్థనను అంగీకరించి దేవుడు 15 సంవత్సరాలు దేవుడు పొడిగించాడంటే ఎంత గొప్ప ప్రార్థన. ప్రాణమును రక్షించుకోవడానికి కానీ ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కానీ అది నీ చేతిలో నా చేతిలోనే ఉంది. మనమే కాపాడుకోగలము, మనమే రక్షించుకోగలం. ఎందుకనంటే దేవునితో యథార్థముగా నడుచుకుంటే, దేవునితో యథార్థముగా ప్రవర్తిస్తే దేవుడు మన పక్షమున ఉంటాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు. అందుకే మరణము యొక్క ద్వారము చూద్దాం మాట మరొకసారి చదువుదాం. దేవుని యొక్క ఉద్దేశంలో ప్రవేశించకుండా, అది మరణ ద్వారమున ప్రవేశించకుండా కాపాడగలిగిన వాడు దేవుడే. దేవుడే. ఎవరో ఒకరు సాక్ష్యం చెప్తున్నారు, ఒక సాక్ష్యం చెప్తున్నారు, ఒక సేవకుడు చెప్తున్నాడు. ఆయన పాపం వేరే ఊరికి సాయంత్రం వాక్యం చెప్పేకి వెళ్ళాలంట. ఆ వేరే ఊరికి పోవాలంటే టైం అయిపోయిందంట. అబ్బా టైం అయిపోయింది అని నిలబడి ఉన్నాడంట. ఒక బస్సు రోజు ఎక్కే బస్సు ఏం చేసిందంటే ఓ డ్రైవర్ మారాడంట పాపము. ఆ బస్సు అక్కడ వచ్చిందంట, చెయ్యి అడ్డం పెడితే వాడు ఆపలేదంట, వెళ్ళిపోయాడంట. వరే ఏందిరా దుర్మార్గడా, నేను ఎట్టరా, నా టైం అయిపోయింది, నేను బావాలని చెయ్యి ఎత్తితే ఇక్కడ ఆపలేదే అని చెప్పేసి ఆయన బాధపడుతూ అట్లా నిలబడి ఉంటే వెనక ఎక్స్ప్రెస్ బస్సు వచ్చిందంట. దానికంతటి ఎక్స్ప్రెస్ బస్సులో కొద్దిగా ఛార్జ్ ఎక్కువ. మనం పల్లెటూరులో ఏం చేస్తామంటే దీనికి 30 రూపాయలు, దానికి 20 రూపాయలు కదా, కొంచెంసేపు ఆగితే 20తో పోతాము అని మనం అనుకుంటాం కదా. కానీ ఈయనేం చేశాడంటే టైం అయిపోయిందని చెప్పేసి ఎక్స్ప్రెస్లో వెళ్ళాలని ఎక్కేశాడు, తొందరగా పోవాలని ఆలోచన. కానీ వాడు ముందు చెయ్యి ఆపితే, ఆ చెయ్యి ఆపి ఎత్తినప్పుడు ఆ బస్సు ఆగలేదు, వెళ్ళిపోయింది.
కానీ వెనక ఈయన బస్సు ఎక్కేసి ఈయన వెళ్ళిపోయాడు. కానీ కొంత దూరం పోయిన తర్వాత వెంటనే ఒక కల్వర్ట్లో పడిపోయేసింది బస్సు. చాలామందికి దెబ్బలు తగిలిపోయినాయి. డ్రైవర్ కూడా చచ్చిపోయాడు. ఆ బాధ అదంతా ఈ బస్సులో ఉన్నాడు చూస్తుంటే ఈయనకేం గుర్తొచ్చిందంటే, మరణపు యొక్క అంచులో నుంచి దేవుడు నన్ను రక్షించాడు. మనం అనుకుంటాం కొన్ని మనకు ఏదో ఒక విధమైనటువంటి అయ్యో జరుగుంటే బాగుండు కదా అని. కానీ అది జరగకపోవడానికి కారణం ఎందుకంటే దేవునికి నీ మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి నిన్ను కాపాడతాడు. దేవుడు నీకు చేసినటువంటి మేలులను తర్వాత మనం అర్థం చేసుకుంటాం. అందుకోసమే మరణపు అంచులో నుంచి రక్షించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. మరణం వచ్చిందని చెప్పాడు హిజ్కియాకు. మరలా నీ మరణము మరి రద్దుపరిచి 15 సంవత్సరాలు ఆయుష్కాలం పొడిగించాడు. ఈరోజు నువ్వు నేను ఎవరమైనా సరే దేవుని సన్నిధానంలో ఒక రక్షణ భాగ్యాన్ని దేవుడు చేసినటువంటి దానిని మనం గుర్తు చేసుకొని దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలని మీకందరికీ మరి మనం చేస్తుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అలాగే దేవుని యొక్క కృపలో చివరిగా ఒక మాట చదివి మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. 3వ వచనం ఒకసారి చదువుదాం. 21వ కీర్తన 3వ వచనం. శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. దేవుని యొక్క ఆశీర్వాదము శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం. అందరికి వచ్చే ఆశీర్వాదం వేరు. దేవుని యందు విశ్వాసము కలిగి ఆయనతో సంబంధము కలిగి యథార్థముగా ప్రవర్తించు వారి యొక్క ఆశీర్వాదం వేరు. అందుకే అక్కడ శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదముతో అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరించి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్నివ్వని అతడు నిన్ను వరబడగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. అయ్యా నేను ఇంకా కొంతకాలం బతకాలి, నేను నీ పని చేశానయ్యా, నీ పరిచర్య చేశానయ్యా, నీ కోసము నేను అనేకమైనటువంటి పనులు చేశాను, నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో, నా ఆయుష్కాలమును పొడిగించు అని హిజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తే, హిజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తే ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరబడగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఈరోజు మనకు ఆయుషే కాదు కానీ ఏమి కావాలనో దేవుని సన్నిధానంలో మనం అడిగితే దేవుడిస్తాడంతే. యథార్థత కలిగి ప్రేమ కలిగి హృదయపూర్వకముగా మనము దేవుణ్ణి అడిగినప్పుడు ఏం కావాలో అది ఇస్తాడు. అర్థమైందా? అవు కావాలన్నా దేవుడిస్తాడు, బ్రతకాలన్నా దేవుడిస్తాడు, మేలు కలగాలన్నా దేవుడిస్తాడు, శాపం కలగాలన్నా దేవుడిస్తాడు. అందుకే దేవుని దగ్గర సమస్తమును దాచబడి ఉన్నది. దాన్ని పొందాలంటే దేవుని యందు మనం నమ్మకము కలిగి నడుచుకునేటువంటి వారం ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఈరోజు తెలుసుకున్నటువంటి గొప్ప మర్మం. అందుకోసమే కింద చదివితే సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. చాలు. దేవుడు మనల్ని బ్రతికించగలడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి గొప్ప ఆశీర్వాదము నీ పట్ల నా పట్ల దేవుడు జరిగించి సహాయము చేయునుగాక. ఆమేన్. మరి